ఓకే సార్. ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః. గత 14 సంవత్సరాలుగా అనంతపురం నగరంలో మొట్టమొదటిసారిగా 3వ రోడ్ నందు శ్రీ వినాయక ట్రావెల్స్ అండ్ డ్రైవింగ్ స్కూల్ మా సంస్థ ద్వారా మట్టి వినాయకుల్ని పూజించాలి, పర్యావరణాన్ని రక్షించాలన్న సదుద్దేశంతో ఈ 14 సంవత్సరాలుగా మేము చేసిన ప్రయత్నానికి నేటికి దాదాపుగా 2014లో 100 మట్టి ప్రతిమలతో స్టార్ట్ చేస్తే నేటికి వేలల్లో కూడా ఇక్కడ తీసుకెళ్ళి ప్రజలందరూ మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని రక్షించడానికి వీరందరి వాటి ప్రయత్నంలో మాకు తోడ్పాటునిస్తూ చెప్పిన దాన్ని తూచా తప్పకుండా వారందరికీ కూడా పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో, ఎందుకంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసినటువంటి ఈ విగ్రహాలన్నీ కూడా కలుషితమై మన సముద్రంలో అయితేనేమి, చెరువుల్లో అయితేనేమి, నీటి కుంటల్లో అయితేనేమి, వాటన్నిటిలో కూడా ఎన్నో జీవులన్నీ కూడా మరణించు ఉండడం మనం చాలా చూసాం. ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడానికి ముఖ్యంగా 2014లో మనకు ఈ మట్టి వినాయకుల్ని ఖచ్చితంగా మనము ప్రజలందరికీ కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా 15వ సంవత్సరం ఈసారి దాదాపుగా 2100, ప్రతి సంవత్సరం 200, 300 పెంచుతా పోతున్నా కూడా ఒక రోజులో అయిపోవడం, మళ్ళా 2-3 రోజుల తర్వాత మళ్ళీ కూడా ముందుగా తెచ్చుకున్న విగ్రహాలు అయిపోతే మరుసటి రోజు కూడా అప్పటికప్పుడు ఎక్కడన్నా సేకరించి వారందరికీ ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ మట్టి విగ్రహాలందరూ కూడా పూజించి మట్టి ప్రతిమలతో స్వామివారిని అందరూ కూడా మంచి భవిష్యత్తుని ఇవ్వాలని, అదేవిధంగా ఆ విఘ్న వినాయకుడు ఆశీస్సులు నగర ప్రజలైతేనేమి, జిల్లా ప్రజలైతేనేమి, రాష్ట్ర ప్రజలైతేనేమి, దేశ ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, అదేవిధంగా ముఖ్యంగా రైతులందరూ కూడా ఈ గణనాథుని స్మరించి గణనాథుని పూజ చేసిన తర్వాత ఈ సంవత్సరం నుంచి మరి వాళ్ళకి వచ్చే సంవత్సరం వరకు మంచి అవకాశాలు కల్పించాలని, వారికి మంచి రేట్లు రావాలని, ముఖ్యంగా రైతులందరినీ కూడా వారు సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః.